పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 33వ సంకీర్తన 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మాట సెలవీయగా. ప్రియులారా, సాధారణంగా రాజు ఉత్తర్వు జారీ చేసిన యెడల అది తప్పక నెరవేరును. అది స్థిరమైనది. అంతేకాదు, దానిని మార్చుట ఎవరి వశము కాదు. అలాగైతే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువగు మన దేవుడు సెలవిచ్చిన యెడల ఆ ప్రకారమే జరుగును కదా. ఆయన ఆజ్ఞను ఎదిరించగలవారు ఎవరు? నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దేవుని బిడ్డలకు మీరు ఎన్నో సమస్యలతో నేడు సతమతం కావచ్చు. ఎన్నో పోరాటాలతో దిగులు చెందవచ్చు. ప్రియులారా, నేడే ప్రభువైపు చూచి ఒక మాట సెలవిము అని మీరు ఆశతో ప్రార్థించండి. నిశ్చయముగా ఆయన మీతో మాట్లాడును. మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని మనవి చేసిన శతాధిపతి దాసుడు స్వస్థ పొందిన సంగతి మనకు తెలుసు. ప్రియులారా, దేవుడు లోకమంతటినీ అందులోని సమస్తమును తన మాట ద్వారా సృష్టించెను అని హెబ్రీ 11:3 మనం చూస్తాం. దేవుని మాటలో అధికారం కలదు. శతాధిపతి మాటలో అధికారం ఉంది. ఒకని రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును. ఎందుకంటే అది రోమా ప్రభుత్వము శతాధిపతికి ఇచ్చిన అధికారం. అయితే అతనికి ప్రకృతి మీద అధికారం లేదు, అపవాది మీద అధికారము లేదు. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి ఆకాశముల మీద సర్వాధికారము గలవాడై ఉన్నాడు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము జరుగును. కాబట్టి ఆయన వాగ్దానములను విశ్వసించుటకు అడ్డుగా అవిశ్వాసము మీ హృదయములో నివసించుచున్న యెడల దానిని తీసివేసి, ప్రభువా, నమ్ముచున్నాను, నీయందు విశ్వాసముంచుచున్నాను, నాకు సహాయము చేయుము అని గోజాడండి. ప్రభువు నిశ్చయముగా మీ జీవితంలో ఒక అద్భుతము చేయను. దేవుని బిడ్డలారా, ఆనాడు శిష్యులకు కావలసినంత విశ్వాసము లేకుండెను. సముద్రము పొంగుచుండగా వారు వణికిరి. యేసు ప్రభువును లేపి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము అని ప్రభువుతో చెప్పారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మలమాయెను అని వ్రాయబడి ఉంది. అవును, ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. ప్రకృతి మీద అధికారము ఆయనకుంది. ప్రకృతి సమస్తము కూడా ఆయన మాటకు లోబడతాయి. దేవుని బిడ్డలారా, యోబు జీవితంలోనూ ఎన్నో శ్రమలు, శోధనలు. అయితే ఒక దినమున ప్రభు శాంతి సమాధానములను ప్రసాదించాడు. పోగొట్టుకున్న సమస్తమును తిరిగి రెండంతలు ఇచ్చాడు. నేడు మీ కొరకు ప్రభు ఆజ్ఞాపింపగా మీ జీవితంలో తుఫానులు అణిచివేయబడతాయి, సమస్యలు తీరిపోతాయి. కనుక ప్రభువా, మాట మాత్రము సెలవియ్యి అని విశ్వాసంతో ప్రార్థించు. నీ ప్రతి అక్కరలోనూ ప్రభు ఉంటాడు. ప్రతి సమస్యను తీరుస్తాడు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని ప్రభువా మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మాటలలో, తలంపులో, క్రియలలో ఏ విధమైనటువంటి పాపంలోనికి పోకుండా ప్రభువా నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు అనుగ్రహించండి. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. తండ్రి నీ స్తోత్రాలు. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి. నేటి దినాన జన్మదినము మరియు వివాహపు వార్షికోత్సవములు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించుమని నాయన నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీ స్తోత్రాలు. ప్రభువా నేటి దినాన ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.